ఫ్రెండ్స్, ఈ మండే అంటే 9th డిసెంబర్కి యాపిల్ 18.2 అప్డేట్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఇది పక్కాగా చెప్పట్లేదు, మోస్ట్లీ అయితే రావచ్చు. స్టేబుల్ వర్షన్ అప్డేట్లో ఏమేమి చేంజెస్ వస్తున్నాయో అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రజెంట్ నా దగ్గర ఈ iPhone 16 Plus బీటాలో అయితే ఉంది. సో దీనిలో నేను ఏదైతే 18.2 అప్డేట్లో చేంజెస్ రాబోతున్నాయో వాటి గురించి మాట్లాడతాను. అండ్ ఇప్పుడు నేనైతే చూపిస్తానో అవన్నీ చాలా బాగుంటాయి. ఫీచర్స్ అన్ని మిస్ కాకుండా చూడండి. ఒకవేళ మీరు ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ అన్ని ఐఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరికైతే వర్క్ అవ్వు. A17 Pro, A18, A18 Pro, యాపిల్ M1 అబోవ్ ప్రాసెసర్స్ ఏదైతే మీరు యాపిల్ డివైజెస్ యూస్ చేస్తూ ఉంటారో, అంటే మొబైల్ ఫోన్స్లో చెప్పాలంటే iPhone 15 Pro, 15 Pro Max, 16 సిరీస్ అన్నిటికీ వర్క్ అయితే దాని కింద ఫోన్స్కి అయితే వర్క్ అవ్వు. అండ్ ఐప్యాడ్స్ కానీ మ్యాక్బుక్స్ కానీ యాపిల్ M1 అండ్ అబోవ్ ప్రాసెసర్స్కి అయితే వర్క్ అయితే 18.1 అప్డేట్లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ యాడ్ చేశారు, కానీ అంత అట్రాక్టివ్గా అంత యూజ్ చేసే విధంగా అయితే లేవు. ఇప్పుడు ఏదైతే 18.2 అప్డేట్లో ఫీచర్స్ రాబోతున్నాయి అవి మాత్రం చాలా బాగున్నాయి. ముఖ్యంగా చాట్ జీపీటీని ఇంక్లూడ్ చేసేస్తారు. చూపిస్తాను. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాట్ జీపీటీ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చాట్ జీపీటీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ ఖచ్చితంగా మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకపోతే మీరు అడ్వాన్స్ ఫీచర్స్ అయితే యూస్ చేయడానికి అయితే ఉండదు, బేసిక్ ఫీచర్స్ యూస్ చేయొచ్చు. లాగిన్ అయితే మీరు అడ్వాన్స్ ఫీచర్స్ యూస్ చేయొచ్చు. అవి కూడా ఇక్కడ చూడొచ్చు, డైలీ లిమిట్ పెట్టారు. కొద్దిగా ఎంత లిమిట్ అని ఏం ఎగ్జాక్ట్గా వీళ్ళు చెప్పట్లేదు, ఎంతసేపు యూస్ చేసి ఇవన్నీ. కాకపోతే అండర్ లిమిట్ అని చెప్పేస్తుంది. ఒకవేళ లిమిట్ అయిపోయింది అనుకోండి, అడ్వాన్స్ ఫీచర్స్ మీరు ఎక్కువగా యూస్ చేస్తే లిమిట్ అయిపోతే ఒక 24 అవర్స్ యూస్ చేయాలి, మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు చాట్ జీపీటీ అడ్వాన్స్ ఫీచర్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు కన్ఫర్మ్ చాట్ జీపీటీ రిక్వెస్ట్ అని ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేశారనుకోండి, ప్రతిసారి మీరు ఏదైనా అడిగారనుకోండి సిరిని, ఒకవేళ చాట్ జీపీటీ యూస్ చేసే పని అయితే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. దీన్ని మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే నేను చాట్ జీపీటీ యూస్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు పర్మిషన్ ఇస్తేనే అప్పుడు చాట్ జీపీటీ యూస్ చేసిద్ది. ఇది కానీ మీరు డిజేబుల్ చేసేసారనుకోండి, ఆటోమేటిక్గా సిరి చాట్ జీపీటీ యూస్ చేసింది మీ పర్మిషన్ లేకుండా. సో మీ ఇష్టం, మీరు దీన్ని ఎనబుల్ చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలి, మీ చేతిలో ఉంటుంది అది. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి చాట్ జీపీటీని కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ మనం స్టీవ్ జాబ్స్ గురించి అడుగుదాం. Give complete details about Steve Jobs' career. Do you want me to use ChatGPT to answer that? ఇక్కడ చూడొచ్చు, చాట్ జీపీటీ యూస్ చేయమని అడుగుతున్నాను. యూస్ చాట్ జీపీటీ, మీరు దాని మీద ట్యాప్ చేయొచ్చు, లేకపోతే యూస్ చాట్ జీపీటీ అని మీరు సిరికి చెప్పొచ్చు. Here's an answer from ChatGPT. ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నాను, దీన్ని సమ్మరైజ్ చేయాలనుకుంటున్నాను, దీన్ని స్క్రీన్ షాట్ తీసి సమ్మరైజ్ చేస్తుంది. సో ఇది కూడా మనం చాట్ జీపీటీ యూస్ చేసి చేయొచ్చు. యూస్ చాట్ జీపీటీ టు సమ్మరైజ్ దిస్ ఆర్టికల్. Here's an answer from ChatGPT. సో ఇది మొత్తం సమ్మరైజ్ చేస్తుంది. ఒకవేళ మీ మైండ్లో ఏదైనా ఇమేజ్ ఉంది, జర్మన్ షెపర్డ్ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది అని నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నా, దాని ఇమేజ్ క్రియేట్ చేయమన్నా క్రియేట్ చేస్తుంది. ఇవి అడ్వాన్స్ ఫీచర్స్. ఇవి యూస్ చేయాలంటే లిమిట్ అయితే ఉంటుంది. లిమిట్ ఎక్సీడ్ అయింది అనుకోండి, మీరు చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ మంత్లీ 1999, 2000 రూపాయల దాకా ఉంటుంది. యూస్ చాట్ జీపీటీ క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ జర్మన్ షెపర్డ్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. Here's the image of a German shepherd. అద్భుతంగా వచ్చింది మౌలు, అదరగొట్టాడు. సో ఇట్లాంటివి మీరు చాట్ జీపీటీ యూస్ చేసి ఏవైనా చేయొచ్చు. మీకు ఏదైనా అడగండి. సిరి మీరు లిమిటెడ్ ఉంటుంది, సిరి మీకు అంత ఎక్కువ డీటెయిల్గా ఏది సెర్చ్ చేయలేదు. చాట్ జీపీటీ మీకు డీప్గా సెర్చ్ చేసిద్ది. సో మీకు రీసెర్చ్ వర్క్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక ఫీచర్ గురించి చాలామంది యాపిల్ యూజర్స్ వెయిట్ చేస్తున్నారు, కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇది ఓన్లీ iPhone 16 సిరీస్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఎందుకంటే విజువల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వాలంటే దీనికి ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. కెమెరా కంట్రోల్ బటన్ ఉంటుంది కదా, ఇది ఓన్లీ iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max మాత్రమే ఉంటుంది. 15 Pro, 15 Pro Max కూడా ఈ ఫీచర్ వర్క్ అవ్వదు. విజువల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. మీరు ఆండ్రాయిడ్లో సర్కిల్ టు సెర్చ్ చూస్తుంటారు కదా, సేమ్ ఆ థీమ్లో వర్క్ అవుతుంది. కాబట్టి దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ నాకు అనిపించింది, దాని గురించి నేను ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది చిన్న బొమ్మ ఉంది, కెప్టెన్ అమెరికా, అది దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కెమెరా కంట్రోల్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, దీని ఫోటో తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, సెర్చ్ అని వస్తుంది, ఆస్క్ అని వస్తుంది. ఆస్క్ అంటే మీరు చాట్ జీపీటీని దీని గురించి ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు, లేదు సెర్చ్ చేయమంటే సెర్చ్ చేస్తుంది, గూగుల్తో సెర్చ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ బొమ్మల గురించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదే ఇక్కడ ఆస్క్ ఉంది కదా, ఆస్క్లోకి వెళ్తే మీకు చాట్ జీపీటీ ఓపెన్ అవుతుంది. మీరు ఏమైనా అడగొచ్చు, ఈ టాయ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి అడిగా నేను. చూద్దాం. దిస్ టాయ్ రిప్రజెంట్ సూపర్ హీరో క్యారెక్టర్ నోన్ పెట్రియాటిక్ కలర్స్ రౌండ్ షీల్డ్ కెప్టెన్ అమెరికా. సో చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చింది, కెప్టెన్ అమెరికా అని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు ఇది. అంతేకాదు మనం ఏదైనా టెక్స్ట్ కూడా మీరు ఫోటో తీసారనుకోండి, ఇప్పుడు టెక్స్ట్ నేను ఫోటో తీసాను. ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ తీగానే మనకి ఒక వెబ్సైట్ పాపప్ అవుతుంది. అంటే ఈ ఇమేజ్లో ఈ టెక్స్ట్లో ఒక వెబ్సైట్ అవుతుంది, apple.com. సో డైరెక్ట్ మీరు యాపిల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మీరు చాట్ జీపీటీని అడగొచ్చు.
ఇప్పుడు చాట్ జీపీటీని అడుగుతా అసలు ఏంది ఇమేజ్ అని చెప్పేసి. వాట్ ఈస్ దిస్ ఇమేజ్? ఇక్కడ చూడొచ్చు, ఇది యాపిల్ మ్యాక్బుక్ ప్రో క్విక్ స్టార్ట్ గైడ్. అదే ఇది యాక్చువల్గా ఇమేజ్ అయితే. ఇట్లా మీరు దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలియదు ఏదైనా కనిపించింది అనుకోండి, విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేయండి, దాన్ని ఫోటో తీయండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే సర్కిల్ టు సెర్చ్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సర్కిల్ టు సెర్చ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూస్తున్నాను నేను, ఇది ఆండ్రాయిడ్ ఫోన్ లెఫ్ట్లో ఉన్నది, దీనిలో సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంది. సో దీని గురించి నేను తెలుసుకోవాలి, షూ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, జస్ట్ సర్కిల్ చేసి వచ్చేస్తాయి, దాని గురించి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ యాపిల్లో మీరు తెలుసుకోవాలనుకోండి దాని గురించి, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకొని గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇలా తెలుసుకోవచ్చు. ఇది మీరు ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో వర్క్ అవుతుంది. యాపిల్లో మాత్రం విజువల్ ఇంటెలిజెన్స్కి ఇది గూగుల్ సర్కిల్ టు సెర్చ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీని యాడ్ చేయడం. మేము తెలుసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్ చాట్ జీపీటీని అడిగి దాని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అది ఆండ్రాయిడ్లో ఉంటుంది. నెక్స్ట్ iOS 18.2 అప్డేట్లో ఒక యాప్ కూడా యాడ్ చేశారు. డైరెక్ట్ వచ్చేస్తుంది, మీరు అప్డేట్ చేయగానే మీకు ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఒక యాప్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేశారనుకోండి, మీ ఏ అవతార్స్ ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, కాంతన్న స్మార్ట్గా ఉన్నాడు, నవ్వుతున్నాడు, అక్కయ్య కూడా చూడొచ్చు మీరు. సో ఇట్లా మనం క్రియేట్ చేయొచ్చు. ఒకసారి అది ఎలాగో చూపిస్తే ఇక్కడ ప్లస్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు డిస్క్రైబ్ కూడా చేయొచ్చు ఇమేజ్ని. మీ గ్యాలరీలో ఏదన్నా ఫోటో ఉందనుకోండి మీ ఫోటోస్ యాప్లో, దాన్ని కూడా మీరు ఇవ్వచ్చు. ఇక్కడ ప్లస్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూస్ ఫోటో అని ఉంది కదా, దీన్ని ఫోటో చూస్ చేయాలి ఒకటి. విజారాన్ని సెలెక్ట్ చేసాం ఫోటో. అండ్ ఇప్పుడు విజారాన్ని సూపర్ హీరో చేయాలనుకుంటున్నాను నేను. సూపర్ హీరో, అది విజారాన్ని సూపర్ హీరో అయిపోయాడు. లవర్ బాయ్ కాబట్టి లవ్ది యాడ్ చేద్దాం. ఇక్కడ లవ్, ఇక్కడ చాలా ఉంటాయి ఆప్షన్స్, మీరు థీమ్స్ ఉంటాయి ఇక్కడ రకరకాలు మీరు చూడొచ్చు. లవర్ బాయ్ అయిపోయాడు, మొత్తం లవ్ గుర్తులు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ డిస్క్రైబ్ కూడా చేయొచ్చు. మీరు నాకు ఇమేజ్ లేదు, నాకు మైండ్లో ఒక ఇమేజ్ ఉంది, దాన్ని నేను డిస్క్రైబ్ చేసినా కానీ ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేసిద్ది మనకి. ఇప్పుడు నా గ్యాలరీలోంచి నేను తీయట్లేదు, తీసేద్దాం, క్యాన్సిల్ చేసేస్తాను. గ్యాలరీలో ఏం లేదు, నేను ఒక ఇమేజ్ డిస్క్రైబ్ చేస్తాను. ఆబ్వియస్లీ మనం రాకీ గారిని డిస్క్రైబ్ చేద్దాం. మనం ఇక్కడ జర్మన్ షెపర్డ్ విత్ 6 ప్యాక్ అని పెట్టి ఏమైనా వస్తుందని చూద్దాం. 6 ప్యాక్ రాలేదు, జర్మన్ షెపర్డ్ అయితే వచ్చింది. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇట్లా మీరు దీనికి ఏమైనా చేయాలి, దీనికి టోపీ పెట్టాలనుకుంటున్నా, దానికి టోపీ పెట్టింది చూడొచ్చు. సో ఇట్లా మనం రకరకాలుగా మీ ఇష్టం అనమాట, మీ ఓపిక ఇంకా దీంతో ఈ యాప్తో ఆడుకోవచ్చు. ఇవన్నీ దాని నుంచి క్రియేట్ చేసినాయి. నెక్స్ట్ జెన్మోజీ కూడా ఆప్షన్ యాడ్ అయింది. ఇది మెసేజెస్ యాప్లో మీకు పనిచేసిద్ది. ఈ మెసేజెస్ యాప్లో మీరు ఇట్లాంటి ఎమోజీస్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత ఎమోజీస్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇక్కడ నేను క్యాట్ అని కొట్టాను అనుకోండి, దానికి సంబంధించి స్టిక్కర్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా క్యాట్ ఇమేజెస్ అయితే వస్తాయి అనమాట. వీటిని మీరు ఎమోజీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మెసేజ్ మీరు ఎవరికైనా పంపించాలనుకుంటే వస్తూనే ఉంటాయి. ఇవి ఇట్లా మీరు వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి, రకరకాలుగా వస్తుంటాయి. మీకు నచ్చింది మీరు పంపించుకోవచ్చు. లేదా మీరు పర్సన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ చూద్దాం, క్రియేట్ మై అనగానే ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ పర్సన్ అని చెప్పేసి వచ్చింది చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ కొన్ని తీసుకుంటుంది అది. సో ఎమోజీ లాగా తీసుకోవచ్చు, ఎమోజీ అవసరం మనకి, మనం దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. డన్. ఇప్పుడు చూడొచ్చు, ఇవి చూడడానికి నాలాగే లేడు. ఇలా జెన్మోజీస్ అనమాట, ఇవి ఓన్లీ మెసేజెస్ యాప్లో మీరు యూజ్ చేయొచ్చు. ఇట్లాంటి క్రియేట్ చేసి మీరు ఒకవేళ మీరు పంపించాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి పంపించవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇమేజ్ బ్యాండ్. ఇది ఐప్యాడ్స్ యూజ్ చేసే వాళ్ళైతే ఇరగదీయొచ్చు అనమాట. ఎవరైనా మీరు నోట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఐప్యాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉంటే మాత్రం ఇది లైక్ మీరు ఆండ్రాయిడ్లో చూస్తుంటారు కదా, స్కెచ్ టు ఇమేజ్ అని చెప్పేసి, మీ ఊహని మీరు ఇమేజ్ రూపంలో వేస్తే అది క్రియేట్ చేసి పెడుతుంది. సో అది మీకు ఐప్యాడ్లో ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో దీనిలో కూడా చేయొచ్చు, దీనిలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు నోట్స్లోకి వెళ్ళామనుకోండి, నోట్స్లో ఇక్కడ కొత్తది పెన్సిల్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఎరేజర్ లాగా ఉంది. సో దీన్ని ఇలా సర్కిల్ చేసామనుకోండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఏదన్నా డిస్క్రైబ్ చేయొచ్చు. లైన్ ఆన్ హిల్ అని పెడదాం. ఇలా ఇమేజ్ నాకు కావాలి, డన్ కొట్టామనుకోండి, సో ఇది క్రియేట్ చేస్తుంది ఆ ఇమేజ్ని. చూడొచ్చు. సో ఇట్లా మీరు ఏదో నోట్స్ రాసుకుంటున్నప్పుడు మీరు ఏదన్నా ఒక ఇమేజ్ మీ మైండ్లోకి వచ్చింది, దాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తారనుకోండి, ఆ ఇమేజ్ మీకు అక్కడికి వచ్చేసింది. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐప్యాడ్లో ఎలా ఉపయోగపడుతుంది, ఐప్యాడ్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే యాపిల్ పెన్సిల్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి మీరు మైండ్లో ఉన్నవి గీయొచ్చు, స్కెచ్ లాగా మీరు గీయొచ్చు. స్కెచ్ లాగా మీరు గీస్తే అది దాన్ని క్రియేట్ చేస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. మీరు దీనిలో కూడా స్కెచ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే చేత్తో అంత ఈజీగా స్కెచ్ చేయడం. మీరు ఐప్యాడ్ అనుకో ఇది ఇంకా క్లియర్గా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఐప్యాడ్ ఉంది నా దగ్గర, ఇది ఇమేజ్ క్రియేట్ చేశాను. నా దృష్టిలో ఇది ఐఫిల్ టవర్. కాకపోతే ఇప్పుడు శాంసంగ్లో కూడా ఉంటుంది స్కెచ్ టు ఇమేజ్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. అది దాని ఇష్టం అనమాట. మనము
ఏదైనా గీస్తే దాని ఇమాజినేషన్ తగ్గట్టు ఆ ఇమేజ్ క్రియేట్ చేసి పెడుతుంది. ఇది అట్లా కాదు, మనల్ని అడుగుతుంది. ఒకసారి చూపిస్తాను ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఇమేజ్ వేసేస్తాను నేను. ఇమేజ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇందాక సెలెక్ట్ చేసాం, ఈ టూల్ సెలెక్ట్ చేసి దీన్ని ఇప్పుడు ఇలా సర్కిల్ చేద్దాం. సో ఇప్పుడు ఆ ఇమేజ్ గురించి డిస్క్రైబ్ చేయమంటుంది. సో నేను అది ప్యారిస్ టవర్ కాబట్టి నేను ప్యారిస్ టవర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఆ ఇమేజ్ అది ప్యారిస్ టవర్ లాగా తీసుకుంటుంది, ఏది పడితే అది తీదు. అది ఎలాగైనా ఇమాజినేషన్ చేసుకోవచ్చు కదా, ఏ అని చెప్పేసి ఎట్లా మనం పిచ్చి గీతలు గీసాం కాబట్టి. సో ఇట్లా మీరు పర్టికులర్గా ఇచ్చారనుకోండి, నేను గీసిన ఇమేజ్ ఇది అని చెప్పేసి, అప్పుడు అది దానికి తగ్గట్టు మీకు ఇమేజ్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రైటింగ్ టూల్స్ గురించి 18.1 అప్డేట్లో నేను ఆల్రెడీ చెప్పాను. రైటింగ్ టూల్స్ కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ 18.1 అప్డేట్లో. దానికి 2 కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. రైటింగ్ టూల్స్ యూస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోట్స్ రాస్తున్నాం. సో నార్మల్గా నోట్స్ యాప్లో అయితే మీకు ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది రైటింగ్ టూల్స్ అనేది ఆప్షన్. మీరు నార్మల్గా వేరే యాప్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈమెయిల్ కానీ అట్లాంటి చోట్ల అయితే మాత్రం మీరు టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ రైటింగ్ టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు రైటింగ్ టూల్స్లో కొత్తగా ఏమి యాడ్ చేశారంటే డిస్క్రైబ్ యువర్ చేంజ్ ఇది ఒకటి, అండ్ బాటంలో కంపోజ్ అని చెప్పేసి యాడ్ చేశారు. సో డిస్క్రైబ్ యువర్ చేంజ్ అంటే మీరు ఏదన్నా టైప్ చేశారు, టైప్ చేసింది మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ అని చెప్పేసి. మీరు ఏదన్నా వాళ్ళకి రూడ్గా చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకా పొలైట్గా చెప్పాలనుకుంటున్నారు, అట్లా మీరు పదం ఇవ్వండి. జస్ట్ డిస్క్రైబ్ యువర్ చేంజ్లో పొలైట్ అని చెప్పి యాడ్ చేశారనుకోండి, పొలైట్గా చెప్తుంది. లేదు మీరు రూడ్గా చెప్పాలంటే రూడ్గా చెప్తుంది, సాడ్గా చెప్పాలంటే సాడ్గా చెప్తుంది. మీరు రాసిన టెస్ట్ని అట్లా చేంజ్ చేసేస్తుంది అనమాట. మీరు ఇచ్చిన పదం బట్టి ఆ డిస్క్రైబ్ యువర్ చేంజ్లో మీరు అయితే పదం ఇస్తారో దాని ప్రకారం చేంజ్ చేసేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి కంపోజ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాట్ జీపీటీ యూజ్ చేస్తుంది. కంపోజ్ విత్ చాట్ జీపీటీ అని ఉంది కదా. ఇప్పుడు ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కొద్దిగా టెక్స్ట్ ఇస్తారు, మొత్తం అది క్రియేట్ చేసేస్తుంది. ఏదో టైప్ చేసాం, చూద్దాం ఏం ప్రిపేర్ చేసిద్దా ఇది. గెస్ట్ నేమ్ ఇక్కడ మనం ఇవ్వలేదు కాబట్టి మనం పంపించాలనుకున్న గెస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేయచ్చు. వీఆర్ థ్రిల్ టు ఇన్వైట్ యూ టు మ్యాజికల్ యూనియన్ ఆఫ్ విజార్డ్ అండ్ బేబీ. ఇక్కడ చూడొచ్చు, వి కైండ్లీ ఆస్క్ యూ టు బ్రింగ్ యువర్ ఓన్ లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ యాజ్ ఎ టోకన్ ఆఫ్ లవ్. డోంట్ ఫర్గెట్. ఇట్లా నీట్గా అది క్రియేట్ చేసింది అనమాట. కంగ్రాచులేషన్స్ విజార్డ్ అండ్ బేబీ, మీ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ ఇక్కడే కాదు, నోట్స్లో కాదు, మీరు ఈమెయిల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ మీరు ఏదైనా లెటర్స్ కంపోజ్ చేయాలన్నా కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాట్ జీపీటీ మీరు డైరెక్ట్ అక్కడే యూస్ చేసేయచ్చు. ఇవి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ 18.2 అప్డేట్లో వచ్చేవి. చెప్పే కదా అన్ని ఫోన్స్కి అయితే రావు. అన్ని ఫోన్స్కి వచ్చే కొన్ని ఫీచర్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. అవి చాలా చిన్న చిన్న ఫీచర్స్, అవి కూడా ఒకసారి చూద్దాం. నార్మల్గా ఫొటోస్ యాప్లో ఏదైనా వీడియో చూస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ వీడియోని మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడొచ్చు అనమాట. ఇట్లా ఇంతకుముందు మనకి ఆప్షన్ లేదు, సెకండ్ మూవ్ అవుతుండేది. ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్, ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్ ఇలా మూవ్ అవుతూ చూడొచ్చు. అండ్ ఇంకొకటి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాప్స్లోకి వెళ్ళారనుకోండి, ఫొటోస్ ఉంటుంది కదా, ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాటంలోకి వస్తే లూప్ వీడియోస్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా వీడియో మీరు ప్లే చేస్తున్నారు అనుకోండి, అది లూప్లో ప్లే అవుతూ ఉంటుంది. ఈ ఆప్షన్ ఇంతకుముందు అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫొటోస్ యాప్లో ఫేవరెట్స్ని వీళ్ళు యూటిలిటీస్లో యాడ్ చేశారు, అది కూడా చూపిస్తాం మీకు. కిందకు వస్తే మనకి యూటిలిటీస్ ఉంటాయి కదా, యూటిలిటీస్లో ఫేవరెట్స్ యాడ్ చేశారు. ఇంతకుముందు మనకి ఫేవరెట్స్ అయితే లేవు, మనం సెట్ చేసి తెలుసుకోవాలి ఫేవరెట్స్ని. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మెయిల్ యాప్లో కేటగిరీస్ యాడ్ చేశారు. మీకు ఇంతకుముందు మీరు నార్మల్ ఫోన్ యూస్ చేస్తాను చూడండి, ఇవి ఉండవు మీకు కేటగిరీస్ అయితే ఉండవు. ఇప్పుడు 18.2లో మీకు ఈ కేటగిరీస్ అయితే వస్తాయి. ప్రైమరీ మెయిల్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి, అండ్ ఏదైనా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, అండ్ ఇవి అప్డేట్స్ రిలేటెడ్, ఇవి వచ్చేసరికి ప్రమోషన్ రిలేటెడ్. అండ్ ఇక్కడ మీరు షో ప్రయారిటీ కూడా పెట్టుకోవచ్చు. షో ప్రయారిటీ పెట్టుకుంటే ఏదైనా ప్రయారిటీ ఉన్నాయి మీకు పైకి అయితే వస్తుంటాయి. అండ్ ఫైనల్ ఫీచర్ వచ్చేసరికి సఫారీలో ఉంటుంది. సెట్టింగ్స్లో యాప్స్లో సఫారీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బాటంకి వస్తే కొత్త ఫీచర్ అయితే మీకు కనిపిస్తుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి. ఇంతకుముందు మీకు 18.1లో ఇది ఉండదు. మీరు ఏదైతే బ్రౌజింగ్ డేటా ఉందో దాన్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే సఫారీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ మీ బ్రౌజింగ్ డేటాని ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఎక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చు. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తారనుకోండి, అడుగుతుంది బుక్ మార్క్స్ హిస్టరీ ఇవన్నీ మీరు డౌన్లోడ్స్లో సేవ్ చేసేసి మీరు ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. డన్. ఈ ఎక్స్పోర్ట్ చేసింది మీరు వేరే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా iOS 18.2లో రాబోతున్న కొత్త ఫీచర్స్. మోస్ట్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ అవుతున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి హై అండ్ ఫోన్స్ అయి ఉండాలి. సో అందుకే మీరు ఒకవేళ కొత్త యాపిల్ ఫోన్స్ కొనాలనుకుంటే మాత్రం బెటర్ iPhone 16 నుంచి స్టార్ట్ చేయండి. చాలా ఫీచర్స్ ఫ్యూచర్లో ఇంకా యాడ్ చేస్తూనే ఉంటారు. అవన్నీ మీరు iPhone 15లో కానీ లోవర్ వర్షన్స్లో అయితే వర్క్ అవ్వవు. ఓన్లీ 15 Pro అండ్ అబోవ్, 15 Pro, 15 Pro Max, 16 అండ్ అబోవ్ వాటికి మాత్రం వర్క్ అవుతాయి. సో బెటర్ మీరు కొత్త ఐఫోన్ కొనాలని ఉద్దేశం ఉంటే మాత్రం iPhone 16 నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీరు మిస్ అయిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.